నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దేనికి ప్రాధాన్యం? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలో చూస్తే కనుక చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఆయన ఈరోజు వెళ్తున్నారంటే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్, హోంవర్క్ 6 నెలల క్రితం అయిపోతుంది. ఈ వివిధ విభాగాలకు చెందిన అధికారులు కసరత్తు అంతా పూర్తి చేస్తారు. ఇంకా ఫైనల్ కాల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఆయన ఇక్కడికి వెళ్తున్నారంటే దీనికి 6 నెలల క్రితం మొదలైన ఎక్సర్సైజ్ ఒక కొలిక్కి వచ్చి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ టూర్లో ఆస్ట్రేలియాలో ఆయనకు ప్రాణహాని ఉంది అని సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని అక్కడ ప్రభుత్వం నొక్కి చెబుతోంది. ఎవరి నుంచి ఉంది, ఎందుకుంది, ఏ దేశంలోనూ లేని ఒక ఉపద్రవం అక్కడే ఎందుకు సంభవించే అవకాశాలు, ప్రమాదం కనిపిస్తుంది. ఈ అంశాల మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష. నమస్తే అండి. ఆయన టూర్స్ అంటే సాధారణంగా ఇందాక మనం అనుకున్నట్టు బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అవుతుంది. డిఫరెంట్ మినిస్ట్రీస్, కామర్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, కొన్ని చోట్ల డిఫెన్స్ డీల్స్ కూడా చేసుకుంటారు. వీళ్ళందరూ ఎవరి విభాగాలు వాళ్ళు మదింపు చేసుకోవటం, మళ్ళీ 3 డిపార్ట్మెంట్స్, 4 మినిస్ట్రీలు కలిసి కూర్చొని దాన్ని క్రోడీకరించి ఒక సినాప్సిస్ తయారు చేసి ఆ నోటు ప్రధానమంత్రికి ఇవ్వటం, ఏం మాట్లాడుకోవాలి, ఏ అగ్రిమెంట్లు చేసుకోవాలి, ట్రేడ్ అయితే ట్రేడ్, స్ట్రాటజీస్ అయితే స్ట్రాటజీస్, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్స్. ఆ ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మననే జపాన్ ప్రధాని వచ్చి వెళ్ళారు నార్త్ ఈస్ట్లో. సో అలాగా ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఈ 3 దేశాల్లో ఆయన చేస్తున్న టూర్కి ఉన్న ప్రధానమైన ఎజెండా ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే గనక మోదీ గారు దీని గురించి సంబంధించి ఆయన ప్రకటించారు, ఇది మహాసాగర్ విజన్లో భాగంగానే అని. అంటే ఏంటంటే బేసికల్గా మనం ఎప్పుడు మన ఇండియన్ నేవీది మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. మన నేవీ ఇప్పుడు అంత స్ట్రెంగ్తెన్ లేదు, మనం దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇండియన్ ఓషన్లో అది మన హెమిస్ఫియర్ కాబట్టి మనది మనం కాపాడుకోవడానికి దానికి తగ్గట్టుగా మన నేవీ బలపడాలి. దాని తర్వాత మన రూట్స్ ఏవైతే ఉంటాయి, ట్రేడ్ రూట్స్, ఆ ట్రేడ్ రూట్స్ మొత్తం కూడా మనవి, ట్రేడ్ వే ఏదైతే ఉందో అదంతా సెక్యూర్ చేసుకోవడానికి మనం స్ట్రెంగ్తెన్ అవ్వాలి అని. సో ఆ వర్క్ అవుతూనే ఉంది. బట్ ఆ ట్రేడ్ అవ్వాలి అంటే మనం ఆ దేశాలతోనే సంబంధాలు ఉండాలి, ట్రేడ్ అగ్రిమెంట్స్ జరగాలి. సో ఇప్పుడు ఏంటంటే అందులో భాగంగానే మోదీ గారు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తున్నారు. అయితే దీంట్లో మనం చూసుకుంటే 3టికి 3 ప్రాధాన్యతలు ఉన్నాయండి. అండ్ ఈ 3ట్లలో ఫస్ట్ మనం చెప్పొచ్చు, కామన్గా చెప్పాలంటే మోదీ గారు వెళ్తున్న దాంతో చాలా ఎక్కువగా ఏమంటారు కాలేదు ఎవరికి అంటే చైనాకి. ఫస్ట్ థింగ్ దాంట్లో ఓపెన్. మనం ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్ సభ పెట్టింది కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో చైనా వాణి వినిపించే ఒక స్పోక్స్ పర్సన్, చైనా నుంచి అఫీషియల్గా వెళ్ళే స్పోక్స్ పర్సన్, పాకిస్తాన్కి ఇండస్ వాటర్ ట్రీటీ కనుక ఆపినట్టయితే మేము బ్రహ్మపుత్ర ఆపేస్తాం ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు. సో ఇన్వే ఇప్పుడు ఇండోనేషియా ఎక్కడ ఉంటుందంటే మలాక్కా స్ట్రేట్. చైనాది 80% ట్రేడ్ రూట్ వయా మలాక్కానే వెళ్తుంది. సో ఇండైరెక్ట్లీ మనం చెప్పకనే అది చోక్ పాయింట్ చైనాకి. 100 అది స్టేట్ ఆఫ్ హార్మోస్ కంటే 10 times పవర్ఫుల్. అది 20% కంట్రోల్ చేసే ట్రేడ్, ఇది 33% కంట్రోల్ చేస్తుంది. 80 చైనాది 80%, చైనాది ఓవరాల్ ట్రేడ్ 30% కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు అక్కడ ఇండోనేషియా అనేది చాలా కీలకమైన దేశం ఈ మలాక్కా స్ట్రేట్ లో. అయితే మోదీ గారు అక్కడికి వెళ్ళడంలో గివ్ అండ్ టేక్ పాలసీ ఉందండి. సో మనం వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నామంటే బ్రహ్మోస్ మిసైల్స్. ఇది నిజానికి చెప్పండి ఇది వెరీ బిగ్ డీల్. మనం ఒకసారి మన ట్రేడ్ డీల్స్ ఎలా అవుతున్నాయో, మన బ్రహ్మోస్ ఇవ్వడం, రష్యాకి మనం బ్రహ్మోస్ ఇవ్వడం, ఇజ్రాయెల్కి మనం కొన్ని ఎయిర్ డిఫెన్స్ ఆఫర్ చేయడం, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ రష్యాకి ఇవ్వడం వెనక మనము యుక్రెయిన్లో ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్కి ఆఫర్ చేయడం వెనక సరే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మినీ యుద్ధంలో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇండోనేషియాకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఇండోనేషియా ఎందుకు బ్రహ్మోస్ మన నుంచి అడుగుతోంది? అండ్ ఎక్కువగా దాని మీద ఎందుకు బ్రహ్మోస్ మీద అంత ఆసక్తి చూపిస్తోంది అంటే దానికి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే చైనా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇండోనేషియా మీద భారత్ అండ్ అమెరికా 2 శ్రద్ధ చూపిస్తున్నాయి ఈ మలాక్కా స్టేట్ దగ్గర చైనాని చోక్ చేయాలని. మనమేమో ఇండోనేషియా దానంతటి అదే స్ట్రెంగ్త్ అయి చైనాని కట్టడి చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం, బ్రహ్మోస్ ఆఫర్ చేసి అండ్ వాట్ ఎవర్ వీ క్యాన్. అమెరికా వచ్చేసి ఇది కూడా మనం చర్చించుకున్నాం, ఎయిర్ స్పేస్ అడుగుతుంది అన్రెస్ట్రిక్టెడ్. అంటే ఒకవేళ అమెరికన్ ఫైటర్ జెట్స్ ఆర్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి ఏమైనా వెళ్తుంటే కంప్లీట్ యాక్సెస్ కావాలి, అడగకుండా ఉండాలి అని. సో ఇండైరెక్ట్లీ 2 ఏంటి చెప్పకనే చెప్తున్నాయి, దే ఆర్ ఫర్ చైనాని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయి.
సో ఇండోనేషియా కూడా ఇటీవల మనం చూస్తున్నాం సౌత్ చైనా సీలో చైనా నుంచి చాలా పెద్ద థ్రెట్ ఉంది కాబట్టి ఇండోనేషియా కూడా ఏంటంటే ఒక రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్ ని చూస్తోంది. ఇప్పుడు రష్యానా ఇచ్చే పరిస్థితిలో లేదు, వాళ్ళే ఇబ్బందులు ఉన్నారు. కరెక్ట్. ఆబ్వియస్లీ చైనా నుంచి థ్రెట్ ఉంది కాబట్టి చైనా నుంచి తీసుకోలేరు. ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదండి. ఇజ్రాయెల్ కూడా మనం ఎంత ఫాల్టీగా ఉంటున్నాయో చూస్తున్నాం. బట్ ఈ మధ్యకాలంలో వార్ టెస్టెడ్ అంటే యుద్ధంలో 100కి 100% పనిచేసి కానీ అవే వేరే దేశాలకు ఇవ్వగలిగేలా ఉన్న సామర్థ్యం ఇప్పుడు ఒకే ఒక్క దేశానికి ఉంది, భారతదేశం. ఆపరేషన్ సింధూర్లో మనం పనిచేసేలా చేయగలిగాం, అన్లైక్ రష్యా అండ్ ఇజ్రాయెల్, ఈవెన్ యుఎస్. సో ఏంటంటే అది మనకు ఒక అడ్వాంటేజ్ అయింది. అండ్ మనం ఏవైతే అక్కడ మోస్ట్లీ వెపన్స్ కానీ ఏవైతే మనం అమ్యునిషన్ వాడామో అవన్నీ మనం ప్రకటించడంతో ప్రపంచ దేశాలు వాటి గురించి ఆరా తీయడం మొదలుపెట్టే మనం కూడా చెప్పాం. దీంట్లో బ్రహ్మోస్ వన్ వెరీ ఇంపార్టెంట్ సెల్లింగ్ పాయింట్ అయింది. సో ఆల్రెడీ బ్రహ్మోస్ ఎలా పనిచేసిందో మన ఎయిర్ ఫోర్స్ నుంచి చూపించాం కాబట్టి కిరాణా హిల్స్ ఎక్సెట్రా. ఇండోనేషియా ఇప్పుడు దాని మీద ఆసక్తి చూపిస్తోంది. సో వై ఇండోనేషియా ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ అంటే టు కంటైన్ చైనా. ఎందుకంటే వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మిసైల్స్ దట్ చైనా అంటే భయపడేది ఏంటి అంటే బ్రహ్మోస్. సో ద మూమెంట్ సౌత్ చైనా సీలో ఒక దేశం స్ట్రెంథన్ అవుతుంది అంటే కనుక అది ఖచ్చితంగా చైనాకు కూడా తెలిసిందే దాని ఆటలు అక్కడ సాగవని. సో దాన్ని స్ట్రెంథన్ చేస్తుంది ఎవరు? భారత్ ఎందుకు స్ట్రెంథన్ చేస్తుంది అంటే ఇట్ షోస్ చైనా కూడా ఇక్కడ ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ మనల్ని కంటైన్ చేయడానికి చేస్తుందని. అది పాకిస్తాన్లో అవ్వచ్చు, లేకపోతే నార్త్ ఈస్ట్లో మణిపూర్లో అక్కడ యాక్టివిటీస్ అవ్వచ్చు. సో దానికి విరుగుడుగా కౌంటర్గా మనం ఇండోనేషియాలో సౌత్ చైనా సీలో చేస్తున్నాం. ఇట్ ఈస్ అ మెసేజ్ ఏంటంటే మీరు గనక ఏమన్నా మా దేశంలో మాకు థ్రెట్ వచ్చేలా చేసినట్టయితే మేము ఇండోనేషియాలో వీ విల్ డూ వాట్ ఎవర్ వీ క్యాన్ అనేది ఒక మెసేజ్ ఇస్తున్నాం. అఫ్ కోర్స్ దాని అర్థం మనం డైరెక్ట్ వార్లోకి దిగుతాం, ఇండోనేషియన్ వార్లోకి దింపుతామని కాదు. ఇది లాంగ్ టర్మ్ గేమ్. మనం స్ట్రెంథన్ అవుతూ టైం వచ్చినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. ఇంతకు ముందే దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మనం ఎలా వ్యవహరిస్తాం వేరే దేశాలతోటి, చైనా ఎలా వ్యవహరిస్తాం. అవును, చైనా వాళ్ళది సీపెక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రోడ్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ కావచ్చు. వాళ్ళు ఏంటంటే డెట్ ట్రాప్లో తీసుకెళ్ళిపోతారు. మనం అలా కాకుండా మనతో పాటు మనం ఎదుగుతూ మనం డెవలప్ అవుతూ మనతో పాటు వీటిని కూడా మిగిలినది ఈ దేశాలను కూడా ఈ మహాసాగర్తో లింక్ చేసే దేశాలను కూడా డెవలప్ చేస్తూ సైప్రస్ దాకా వెళ్ళాలి. 100%. ఈ క్రమంలో మన మీద డిపెండబిలిటీ, మన మీద విశ్వాసం అనేది ఈ దేశాలకు ఉంటుంది. బహుశా ఈ మెసేజ్ చెప్పడం కోసమే ప్రధానమంత్రి ఇన్ని దేశాలు టూర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. యూఆర్ 100% రైట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చూసుకుంటే మనం అంటాం అమెరికా వసాల్ స్టేట్స్ కింద ఉంచాలి, ఎవరు ఎదగకూడదు అనుకుంటుందని. సో చైనా కూడా ఆబ్వియస్, చైనా మీరు చెప్పకనే చెప్పారు డెట్ ట్రాప్ అని. ఆన్ ద అదర్ హ్యాండ్ భారత్ చూసుకున్నట్టయితే మోదీ గారు ఎప్పుడు అంటారు వసుదైవ కుటుంబకం, వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని. ఏ దేశానికైనా కష్టం వస్తే భారత్ ఎలా హెల్ప్ చేస్తున్నామో తెలుసు. ఈవెన్ టర్కీకి కూడా మనం పంపాం ఎర్త్క్వేక్ వస్తే. ఇప్పుడు వెనిజులాలో మనం చేస్తున్నాం హాస్పిటల్స్ కట్టి అవి. సో మనం ఎప్పుడు కూడా మనకి వేరే వాళ్ళు ఎదిగితే మనకి థ్రెట్ అనేది మనం అలా ఆలోచించాం. ఎందుకంటే గుడ్ విల్ డెవలప్ చేసుకుంటే పీపుల్ టు పీపుల్ రిలేషన్ కనుక ఉన్నట్టయితే ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్. సో ఇన్ దట్ వే మోదీ గారిది ఫారెన్ డిప్లొమసీ ఏదైతే ఉందో మనం 100 ఇవ్వచ్చు. సో ఇన్ దట్ వే యూఆర్ 100% కరెక్ట్. మనం ఎదగడంతో పాటు వాళ్ళు ఎదగాలని అనుకుంటాం. బట్ ఇక్కడ మనం ఇండోనేషియాకి ఇంత ఆఫర్ చేస్తున్నప్పుడు ఇండోనేషియా కూడా గివ్ అండ్ టేక్ ఉండాలి ట్రేడ్ లో. సో వాట్ ఈస్ ఇండోనేషియా ఆఫరింగ్? వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? నికెల్ అనేది రేర్ ఎర్త్ మినరల్స్ లో ఒకటండి, క్రిటికల్ మినరల్స్. నికెల్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజన్స్ కి నికెల్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం ఇంపాసిబుల్. మనకి రేర్ ఎర్త్ లో తెలిసిందే చైనా మోనోపోలీ చాలా ఎక్కువ. మోనోపోలీ చైనా ఎలా పెట్టుకుందంటే మనకు అమ్మదు, కావాల్సినవి టైంకి మనకి ఇవ్వాల్సినవి ఇవ్వదు, ఇచ్చినా సరే షార్టేజ్ లో ఇస్తుంది, ప్రైస్ ఫాల్టీస్ చాలా ఉంటాయి. అది కేవలం మనకే కాకుండా అది ప్రపంచానికి ఎంతగా వెళ్ళిందంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అమెరికా ఫైటర్ జెట్స్ ఇప్పుడు అవి సర్వీస్ లోకి వచ్చాయి. వాళ్ళు సర్వీస్కి ఎలా తెచ్చారంటే రేడార్స్ లేవు దానికి. అంటే ఏంటి, శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇప్పుడు గాల్లో వెళ్తుంటే శత్రు స్థావరాలు ఎక్కడున్నాయి, అక్కడ మనం దేనిని లక్ష్యంగా చేసుకుని కొట్టాలి, మన వెనక ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఆర్మ్డ్ అవునా కదా, మిసైల్ వేస్తున్నారా లేదా, వాళ్ళకి అవేవి తెలియాలి అంటే రేడార్స్ ఇంపార్టెంట్. ఆ రేడార్స్ లేకుండా ఒక ఫైటర్ జెట్ ని సర్వీస్ లో పెట్టారు. అంటే ఫైటర్ జెట్ ఉంది కానీ గుడ్డివాడు ఫైటర్, ఆ పైలట్. ఎందుకు? ఆ రేడార్స్ ఏవైతే ఉంటాయో వాటికి రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. అవి చైనా సప్లై చేయట్లేదు. సో అంటే చైనా ఎలాంటి మైండ్ సెట్ తో అది వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం. సో మనం చైనా మీద ఆధారపడే పరిస్థితి లేదు.
సో ఆల్టర్నేటివ్స్ మనం వెతికే క్రమంలో నికెల్ కి ఇండోనేషియాలో నికెల్ అబెండెంట్ గా ఉంది. సో ఏంటంటే ఇన్ గివ్ అండ్ టేక్, నాకు ఏదైతే నీ నుంచి కావాలో నాకు నికెల్ నువ్వు అది, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏదైతే ఒక మిసైల్స్ బ్రహ్మోస్ కావాలో నేను నీకు అది ఇస్తాను. అఫ్ కోర్స్ వన్స్ ఇలాంటి డిఫెన్స్ డీల్స్ లో ఒకటి స్టార్ట్ అయినట్టయితే డౌన్ ద లైన్ చాలా వెళ్తాయి. ఫ్రమ్ బ్రహ్మోస్ నుంచి మనం డ్రోన్స్ ఇవ్వచ్చు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, లేకపోతే చిన్న చిన్న నేవీకి కావాల్సినవి ఏమన్నా సప్లై చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ అ గుడ్ స్టార్ట్. అండ్ అట్ ది సేమ్ టైం నికెల్ గనక మనకు వచ్చినట్టయితే చైనాకి ఒక రకంగా భయం ఏముంటుంది అంటే, ఇది ఐ థింక్ అన్ఫార్చునేట్లీ మనం ఎప్పుడు లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి మన గవర్నమెంట్ గురించి చెప్తున్నాం, అచీవ్మెంట్స్ చెప్పకపోవడం. ఒక వన్ ఆఫ్ ద రేర్ అచీవ్మెంట్ మనం చెప్పండి ఏంటి అంటే, మామూలుగా మనం చైనా నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అంటాం. సర్క్యూట్ బోర్డ్స్ చైనా మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. 20% ఇప్పుడు చైనాకి వెళ్ళే సర్క్యూట్ బోర్డ్స్ భారతదేశం నుంచి వెళ్తున్నాయి. వీఆర్ ఎక్స్పోర్టింగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ న్యూ థింగ్ అండి. పీసీబీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్లే దాంట్లో ఐ థింక్ మెజారిటీ షేర్ మన వరల్డ్ కి ఇచ్చే దాంట్లో చైనాకి వెళ్తోంది. సో మనం చైనా మీద ఆధారపడడం ఎలా అయితే ఉందో, చైనా కూడా క్రమక్రమంగా మన మీదే ఆధారపడుతూ వెళ్తోంది. ఇది గనక స్టార్ట్ అయినట్టయితే చైనా +1 అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో భారత్ వయబుల్ పార్ట్నర్ అవుతుంది. అది గనక అయినట్టయితే ఖచ్చితంగా చైనాని మనం దెబ్బ కొట్టే ఏదైతే బలం ఉందో అది పెరుగుతుందన్న సంగతి చైనాకి తెలుసు. సో అందుకే అన్నాను, డౌన్ ద లేన్ చైనాకి మనకి ఫేస్ ఆఫ్ అనేది ఇట్ ఈస్ ఎవిడెంట్. ఖచ్చితంగా ఒక డౌన్ ద లేన్ వస్తుంది. ఎందుకంటే మనం ఇలా వెళ్తే ఎస్పెషల్లీ విత్ నికెల్ మన చేతికి వచ్చినట్టయితే, ఇండియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టయితే మన ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా పెరుగుతుంది. సో చైనాది కాకుండా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలు ఇప్పుడు చైనా నుంచి దూరంగా వెళ్తుంటే మనం దగ్గర అవుతున్నాం. సో ఇన్ దట్ వే ఇండోనేషియా ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ కి మనం ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. సో ఇది ఇండోనేషియా ఓవరాల్ ఆస్పెక్ట్. దాని తర్వాత మోదీ గారు వెళ్ళేది ఎక్కడికి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాకి మోదీ గారు చాలా యాంటనీ ఆల్బనీస్ పిఎం అయినప్పటి నుంచి ఐ థింక్ ఇది సెకండ్ టైం వెళ్ళడం. లాస్ట్ టైం చాలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు ఆయనకి, అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేడియంస్ లో డయాస్పరాతోని. బట్ అగైన్ ఇవన్నీ ఏంటి అంటే చూపించడానికి దట్ ఓకే వీ వెల్కమ్ యూ, మీరంటే మాకు ఇంత రెస్పెక్ట్, అక్కడున్న జనాలకు ఇండియన్స్ కి అపీస్ చేయడం, సాటిస్ఫై. బట్ రియల్ ట్రేడ్ ఏంటి, వాట్ ఈస్ ద అగ్రిమెంట్ అంటే, అమెరికా ఆస్ట్రేలియాతో కూడా మనం ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ మనం చేసుకుంటాం, లైక్ ఎఫ్టీఏకి క్లోజ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఏంటంటే మనం దానికి వెళ్తున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా మనం ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం. దీంతో పాటే ఆస్ట్రేలియాలో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లిథియం చాలా ఉంది. అగైన్ చైనాకి ఏదైతే మోనోపోలీ ఉందో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ బ్రేక్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఇండోనేషియాలో నికెల్, ఆస్ట్రేలియాలో లిథియం. ఎస్. సో ఏంటంటే మన అగైన్ రేర్ ఎర్త్ మినరల్స్ కి. దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చైనాది ఈ పెసిఫిక్ రీజన్ లో దాని మోనోపోలీ పెరుగుతోంది. మీరు ఏదైతే డెట్ ట్రాప్ అని అన్నారో అక్కడ పెసిఫిక్ నేషన్స్ కి డెట్ ట్రాప్ వేసుకుంటూ వెళ్తోంది. దాన్ని యుఎస్ ఇప్పుడు కౌంటర్ చేసే పరిస్థితిలో లేదు. ఆస్ట్రేలియా దిగింది. ఆస్ట్రేలియా మన ముందే చిన్న దేశం అంటే ఆర్థికంగా, చైనా ముందర ఇంకెంత చిన్న దేశం అవుతుంది. బట్ స్టిల్ ఆస్ట్రేలియా ఇస్ ట్రయింగ్ ఇట్స్ బెస్ట్. రీసెంట్లీ 2 weeks బ్యాక్ ఆస్ట్రేలియా వనాతౌ అనే ఒక కంట్రీ ఉంది, అక్కడ చిన్న నేషన్. చైనా వాళ్ళతోని డీల్స్ అవుతూ ఉంటే ఆ చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గియడానికి అక్కడ ఆస్ట్రేలియా కూడా డీల్ చేసుకుంది. బట్ సో ఇన్ ఏ వే ఆస్ట్రేలియా ఒక ఎక్స్టెంట్ వరకే వెళ్ళగలుగుతుంది అక్కడ పసిఫిక్ నేషన్స్ తో. లార్జర్ ఎక్స్టెంట్ లో చైనాకి ఆల్టర్నేటివ్ గా యుఎస్ లేకపోతే కనుక అక్కడ ఎవరు చేయగలరు? వీఆర్ ద వయబుల్ ఆల్టర్నేటివ్. ఇన్ఫాక్ట్ మోదీ గారు అక్కడ పసిఫిక్ నేషన్స్ తోని మంచి డీల్స్ చేసుకున్నారు. మనం గమనించినట్టయితే ఐ థింక్ పనామా అనుకుంటా వెళ్తే మోదీ గారు అక్కడ రాష్ట్రపతి మోదీ గారి కాళ్ళకి దండం పెట్టారు ఆయన. సో అంటే మనం మెల్లమెల్లగా ఏమంటారు మన రిలేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒకటే కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పొందటం, గెలుచుకోవటం, పురోధి చేసుకోవటం. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే మనం చేసుకోవడం, అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియాతో చేస్తూ ఉన్నట్టయితే యుఎస్ కి ఏదైతే అక్కడ ప్రెషర్ ఉందో, యుఎస్ ఆ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటే అది చైనా ఆక్యుపై చేస్తుంది. చైనా ఆక్యుపై చేయకుండా భారత్ ఇంకా ఆస్ట్రేలియా కలిసి అక్కడ బాగానే చేస్తున్నాయి. సో వయబుల్ ఆల్టర్నేటివ్ గా ఇద్దరు కలిసి అక్కడ ఎమర్జ్ అవుతున్నారు. అండ్ దాని తర్వాత దాని లీడ్స్ అస్ టు న్యూజిలాండ్. ఆస్ట్రేలియాలో థ్రెట్ గురించి కూడా మనం డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ మనం ఈ 3 nations ఇంపార్టెన్స్ చెప్పేస్తే ఎందుకంటే ఇండోనేషియా నికెల్ అన్నాము, ఆస్ట్రేలియా లిథియం అన్నాము.
ఇక్కడ కూడా ఏదో ఒక స్ట్రాటజిక్ ఎలిమెంట్ ఉండే ఉండాలి. పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఇండో పెసిఫిక్ అనేది భారత్ ఏంటంటే మహాసాగర్ విజన్ లో ఇది ఒక భాగం. సో న్యూజిలాండ్ అనేది చాలా చిన్న నేషన్, అంత వార్తల్లో ఉండదు, కానీ న్యూజిలాండ్ కి జియో పొలిటికల్లీ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ అట్ ది సేమ్ టైం ట్రేడ్ పరంగా మనకి ఇటీవల న్యూజిలాండ్ తో FTA అయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, వాళ్ళు కూడా దాన్ని చాలా బాగా చేస్తున్నారు. మన మార్కెట్ పెరగడానికి, మన ప్రోడక్ట్స్ వేరే దేశాల్లోకి వెళ్ళడానికి, దాని ద్వారా ఏంటంటే మన ఎకానమీ పెరగడానికి న్యూజిలాండ్ చాలా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న దేశమే ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనే ప్రశ్న అందరికీ రావచ్చు, సందేహం, విచ్ ఇస్ ట్రూ. కానీ మనం చూసుకున్నట్టయితే US మన మీద 50% టారిఫ్ వేసినప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ వెతుకుతూ వెళ్ళినప్పుడు ఇవే చిన్న చిన్న దేశాలు కూడా మనకి చాలా వయబుల్ ఆల్టర్నేటివ్ అవ్వడంతో నిజానికి USA లక్ష్యంతో అయితే మన మీద టారిఫ్ వేసిందో ఆ టారిఫ్ పని చేయలేదు. ఆ టారిఫ్ నిజానికి ప్రభావం మన మీద చూపించకపోవడానికి ఏంటంటే చిన్న చిన్న దేశాలు, ఆఫ్రికాలో అవ్వనివ్వండి, న్యూజిలాండ్ లాంటి దేశాలతో మనం చేసుకున్న ట్రేడ్ డీల్స్ మనకి హెల్ప్ అయ్యాయి. సో అందుకే మనం ఏంటంటే మోదీ గారిది ఫారెన్ డిప్లొమసీలో వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్ అంటామా, లేకపోతే ఆయన దురదృష్టి అంటామా, పెద్ద దేశాలతో ఒకలాగా చిన్న దేశాలతో ఇంకొకలాగా చూడరు. ఎవ్రీ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ కి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి అనే దాంతో ఆయన వెళ్తూ ఉంటారు, అన్లైక్ అమెరికా కానివ్వండి, చైనా. సో దాని వల్ల ఏమైందంటే వేరే దేశాలు కూడా ఇందాక మీరు అన్నట్టుగా మనని గౌరవించడం, మనం నమ్మడం, మనం ఒక రిలయబుల్ పార్ట్నర్ గా చూడడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు న్యూజిలాండ్ లాంటి కంట్రీలో కూడా చైనాది ప్రభావం పెరుగుతోంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా పసిఫిక్ రీజన్ లోకి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న ఐలాండ్ దేశాలు ఇందా చెప్పినట్టుగా వనాతావ్ కానివ్వండి, పనామా కానివ్వండి, వేరే ఫిజీ, ఇక్కడంతా చైనా ప్రభావం పెరిగినట్టయితే అది ఆస్ట్రేలియాకి థ్రెట్టే, న్యూజిలాండ్కి థ్రెట్టే. సో దాన్ని కంటైన్ చేయాలంటే ఏంటంటే వీళ్ళు మనతోని కలుస్తున్నారు, భారత్తోని కలిసి మనం ఏమంటారు, మనం నేవీ డ్రిల్స్ చేస్తాం, డిఫెన్స్ అగ్రిమెంట్స్, దే ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఏంటంటే అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ఓపెనింగ్ జపాన్ తోని స్టార్ట్ చేశారు. వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జపాన్ దగ్గర వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ సబ్మెరీన్స్ ఉన్నాయండి. ఆ సబ్మెరీన్స్ ఏంటంటే ఆస్ట్రేలియాకి అమ్మాలని చూస్తారు. సుపీరియర్ టెక్నాలజీ చైనా కన్నా పోలిస్తే సుపీరియర్, ఈవెన్ యుఎస్ కన్నా కూడా 100% ఫార్ మోర్ సుపీరియర్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. బట్ సిన్స్ దే ఆర్ వసాల్స్, వాళ్ళకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. యుఎస్ ఏంటంటే దాని భయం దానికి ఉంటుంది కాబట్టి. బట్ ఏంటి, జపాన్ ఇప్పుడే మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళది ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అన్నారో దాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ గా మార్చి దానికి బడ్జెట్ పెంచుతూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు ఏంటంటే జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నారు. ఇటీవల మీరు అన్నట్టుగా పిఎం వచ్చినప్పుడు, జపనీస్ పిఎం భారత్కి, మనం డిఫెన్స్ లో కొన్ని జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకటించాం. సో మేబీ జపాన్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఆస్ట్రేలియాలో లేదు, మనం 100% మన దగ్గర ఈ సబ్మెరీన్స్ బిల్డ్ చేయడానికి మన దగ్గర ఉండనే ఉన్నాయి. మెజగాన్ డాక్ ఉంది, GRSC ఉంది, దాని తర్వాత విశాఖపట్నంలో ఉంది, కొచ్చిన్ది షిప్ యార్డ్ ఉంది. ఇవి జస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఎమర్జ్ అవుతున్నాయి. సో మనం ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ అవుతున్నాం వీళ్ళకి. ఏంటంటే US కి చైనాని కంటైన్ చేసే దాంట్లో అది మొత్తం చేయలేకపోతుంది. అట్ ది సేమ్ టైం US ఇప్పుడు డిక్లైన్ లో ఉంది. సో చైనా ఎమర్జ్ అవ్వకూడదు, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే US వదిలేళ్ళిన చోట చైనా రాకూడదు. అంటే భారత్ ఒక్కటి కూడా చెయ్యలేదు, కానీ భారత్ వేరే దేశాలతో గనక కలిపి వెళ్ళినట్టయితే ఇట్ కెన్ కంటైన్ చైనా. US వదిలి వెళ్ళిన స్పేస్ చైనా ఆక్యుపై చేయకుండా భారత్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ భారత్ అప్లై చేస్తోంది. అండ్ ఈ 3 దేశాల్లో వన్ ఆఫ్ ద కామన్ గోల్ ఏంటంటే చైనా ప్రభావం పెరగకుండా, US వదిలి వెళ్ళిన ప్లేస్ లో చైనా ఆక్యుపై చేయకుండా భారత్ శక్తి మేరకి భారత్ చేయగలుగుతుంది అన్న ఒక నమ్మకం ఈ దేశాలకు ఇవ్వడం, దాని ద్వారా ఆ దేశాల నుంచి మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ మనకు వచ్చేలా చేయడం ఈ 3 దేశాల పర్యటనలో కామన్ థీమ్. అండ్ నౌ లెట్స్ కమ్ టు మీరు అన్న ఏదైతే థ్రెట్ ఉందో, ఆస్ట్రేలియా వాళ్ళు అఫీషియల్లీ అన్నారు మోదీ గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది అని. అండ్ ఇది చెప్పాలి అంటే ఏంటంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ బయటికి వచ్చింది కాబట్టి ఇది మనకి తెలిసింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోదీ గారికి ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆయనకి ప్రాణహాని ఉందనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మనం గనక గమనించినట్టయితే 2015లో టర్కీలో G20 సమ్మిట్ అయింది. ఆఫ్ కోర్స్ టర్కీకి మనకి ఉన్న సంబంధాలు తెలిసిందే, బట్ అది G20 కాబట్టి మనం కూడా వన్ ఆఫ్ ద నేషన్స్ అందులో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళాలి. ఇది చాలా మంది తెలియని విషయం ఏంటి అంటే
మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఓన్లీ ఫర్ పిఎం మనకి ఏదైతే ఉంటుందో అదొక్కటే కాకుండా మన ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా, ఇజ్రాయెల్ ది మొసాద్, యూకే MI6 ఈ 3 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మోదీ గారికి ప్రొటెక్షన్ ఇచ్చాయి. జస్ట్ ఇమాజిన్ ఆయన థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉందో. ఆయన ప్రధాని అయినా ఏడాదికే ఆయనకి థ్రెట్ అంత ఉంది అంటే ఇప్పటికి 12 ఏళ్ళు. సో థ్రెట్ లెవెల్స్ ఇంకా ఎంత పెరిగిందో మనం అంతర్జాతీయంగా భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యం కావచ్చు, ప్రాముఖ్యం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మోదీ పర్సనల్ ఇమేజ్ కావచ్చు, 100% ఇవన్నీ కలిసి సాధారణంగానే చైనా కడుపులో కారపడేసుకుని తిరుగుతుంటుంది. గ్యారంటీగా డ్రాగన్ పరిస్థితి. యుఎస్ ఎలాగో ఉండనే ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇప్పుడు కొత్త శత్రువు బంగ్లాదేశ్. ఎస్. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళు ఏంటంటే వసాల్స్. చైనా ఏం చెప్తే అది వినాలి, బంగ్లాదేశ్ ఏం చెప్తే అవి వినాలి, యుఎస్ ఏం చెప్తే అది వినాలి. సో ఆఫ్టర్ టర్కీ 2024లో మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక యుక్రెయిన్ వెళ్ళారు. ఇవి ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఆయనకు అక్కడ థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉందంటే ఎస్పీజీ వాళ్ళు మోదీ గారు బయటకు వచ్చినప్పుడు షీల్డ్లు పెట్టారు, ఇలా ఆయనకి కంప్లీట్లీ సరౌండ్ చేసేసి కంప్లీట్ గా ఆయనకి షీల్డ్ పెట్టారు. ఎందుకంటే స్నైపర్ అటాకులు జరుగుతాయేమోనని. మనం చూసాం JFK ఎలా పోయాడో మనకి తెలిసిందే. ఇజ్రాయెల్లో ఒక ప్రధానమంత్రిని కూడా అలాగే టార్గెట్ చేశారు. ట్రంప్ ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎలాగా అటాకులు జరిగాయో మనం చూసాం. సో మన ఎస్పీజీకి రా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే మోదీ గారి మీద స్నైపర్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది అనడంతో ఆయన మీద షీల్డ్ పెట్టేశారు మొత్తం. అండ్ దాని తర్వాత కెనడా నుంచి మనం కెనడాలో ఏం థ్రెట్ ఉందో తెలిసి ఆస్ట్రేలియాది మనకు అర్థమవుతుందండి. కెనడా మనకి తెలిసిందే ట్రూడో ఉన్నప్పుడు సంబంధాలు బాలేవు, మన మీద లేనిపోయిన ఆరోపణలు అన్ని చేశారు. అక్కడ భారత వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించారు. ఖలిస్తాన్ వాళ్ళకి పన్నుకి కానివ్వండి, అక్కడ ఉన్న జగ్మిత్ సింగ్ ఒక ఖలిస్తానీ, వీళ్ళందరికీ మినిస్టీరియల్ క్యాబినెట్ బర్త్లే ఇచ్చారు. బట్ దాని తర్వాత మార్క్ కార్నీ ప్రధానమంత్రి అయిన తర్వాత కెనడా ఆర్థిక పరిస్థితి చూసుకుని ఏంటంటే మనం భారత్తోని గొడవ పెట్టుకుంటే అవ్వదు, మనం భారత్తోని సత్సంబంధం నెలకొల్పుకోవాలి. అలా అయితేనే మనం ఎకనామికల్లీ సర్వైవ్ అవుతాం అనుకుని ఆయన రిలేషన్ మార్చుకోవడం మొదలు పెట్టారు. యాజ్ ఏ స్టార్ట్ G7 సమిట్ అక్కడ అయినప్పుడు ప్రధానమంత్రిని పిలిస్తే సేమ్ అప్పుడు ఖలిస్తాన్ వాళ్ళు మోదీ గారి మీద అటాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇన్ఫాక్ట్ మోదీ గారి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో ఖలిస్తానీ వాళ్ళు మాక్ డ్రిల్స్ చేశారు, ఎలాగ నిరసనలు తెలపాలి అని. అండ్ దాని తర్వాత పన్ను ఓపెన్ గా బౌంటీ పెట్టారు, పన్ను మోదీ గారి మీద అటాక్ చేస్తే నేను ఇంత ఇస్తాను అని చెప్పి. సో అది కూడా హెచ్చరించాడు కదండి, భారతదేశానికి వెళ్ళే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ పేల్చేస్తామని కూడా అన్నాడుగా. ఎస్, 100% కరెక్ట్. సో ఏంటంటే పన్ను అనే అతను ఎప్పుడు ఇలాంటివి ఇస్తూనే ఉంటాడు. సో పన్ను వెనక ఉన్నది యుఎస్ అన్న సంగతి మనకు కూడా తెలుసు. సో యుఎస్ ది గేమ్ ప్లాన్ లో భాగంగా పన్ను ఇవన్నీ చేస్తూ వచ్చాడు అనమాట. బట్ మోదీ గారు వెళ్తారా లేదా అనే సందేహం అందరికీ ఉన్న టైంలో కెన్ యూ బిలీవ్ ఏ కెనడా అయితే ఖలిస్తాన్ వాళ్ళని పెంచి పోషించిందో అదే కెనేడియన్ అథారిటీస్ ఆ రూట్ మొత్తాన్ని శానిటైజ్ చేసేసారు, ఎక్కడ కూడా ఖలిస్తానీ వాళ్ళు లేకుండా. దట్ వాజ్ హౌ వి బిల్డ్ ద రిలేషన్, వి రీస్టార్టెడ్ బిల్డింగ్. ఇదే ఇప్పుడు నిజానికి ఆస్ట్రేలియా మీద ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లం అయింది. ఎందుకంటే కెనడాలో, యూకేలో మనం వాళ్ళతోని మంచి ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళతోని బాగా ఒక రకంగా ఒత్తిడి తేవడం, డీల్స్ చేసుకోవడం, లెవరేజ్ చూపించడంతో అక్కడ ఉన్న ఖలిస్తానీ వాళ్ళకి బలం తగ్గిపోతూ వచ్చింది. వాళ్ళు వేరే దేశాలకి మూవ్ అవుతూ వెళ్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అజర్బైజాన్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ లో ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ ఈ కెనడా అండ్ యూకేలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వడం మొదలు పెట్టారు. సో ఇన్ దాట్ వే మనం చూసాం అక్కడ గురుద్వారాల్లో కూడా నిజానికి వాళ్ళు యాంటీ ఇండియా స్లోగన్స్, యాంటీ హిందూ స్లోగన్స్ కూడా ఇస్తూ వచ్చారు. సో నౌ ఈ థ్రెట్ ఆల్రెడీ ఉన్న థ్రెట్ కెనడా నుంచి మూవ్ అయింది అంటే ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ కన్సర్న్, పెద్ద థ్రెట్ అండి ఇది, అండ్ బిగ్ కన్సర్న్. అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఓపెన్ గా ఇది కూడా చూసాం కదా ఈ మధ్య కాలంలో యహూదీల మీద జరిగిన దాడికి ఆస్ట్రేలియాలో. కరెక్ట్. ఇది ఎస్, అంటే ఆస్ట్రేలియాలో ప్రాబ్లం ఏమైందంటే వోక్ కల్చర్ ఎక్కువైంది. అంటే ఏంటంటే వాళ్ళు ఫ్రీ ప్యాలెస్తీన్ అని చెప్పనడం, ఆస్ట్రేలియాలో ఫేమస్ బ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో అక్కడ కంప్లీట్లీ ప్రో ప్యాలెస్తీన్ వాటితోని వాళ్ళు రోడ్డు మీదకి రావడం. సో ఇవన్నీ తెలిసిందే. అండ్ ఈ ప్రో ప్యాలెస్తీన్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భారత్ కూడా నచ్చదు, ఇజ్రాయెల్ నచ్చదు, భారత్ నచ్చదు.
సో అంటే యూ యాక్చువల్లీ బిల్డ్ ఎ వెరీ గుడ్ కనెక్షన్. ఏంటంటే వాళ్ళతోని థ్రెట్ ఉంది, అంటే దే ఆర్ ఇస్లామిక్ ఫోర్సెస్, మనకి వాళ్ళతోని ఉంది, దాని తర్వాత మనకి అక్కడున్న ఖలిస్తానీ వాళ్ళతో ఉంది. సో మనకున్న ఇప్పుడు మోదీ గారికి ఉన్న ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ థ్రెట్ని అవాయిడ్ చేయడం, విచ్ ఐ థింక్ రా వాళ్ళు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చూసుకుంటాయి. మన డయాస్పోరాని మనం కాపాడుకోవాలి. మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇటీవల కాలంలో మన డయాస్పోరా మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ప్రపంచ దేశాలు తీసుకుంటాయి. అంటే ఎస్, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఈ ధర్నాలు ఈ దాడులు కామనే, వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి. కానీ ఇలాగ అవుతూ వెళ్ళినట్టయితే అది అంతిమంగా చెప్పాలి అంటే మన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే అది మన ప్రభుత్వ విఫలంలోకి వస్తుంది. సో మోదీ గారు కెనాట్ యాక్సెప్ట్ దట్. సో ఏంటంటే జస్ట్ లైక్ ఎలా అయితే కెనడాలో యూకేలో ట్రేడ్ డిప్లొమసీ ద్వారా లేకపోతే నెగోషియేషన్స్ ద్వారా వాళ్ళకి కావాల్సింది వాట్ ఎవర్ దే నీడ్ మనం ఇవ్వడం ద్వారా, వాట్ ఎవర్ బిహైండ్ ద సీన్స్ ఛానల్ టాక్స్ ఏవైతే జరిగాయో దాని ద్వారా మన డయాస్పోరాని ఎలా అయితే కాపాడారో అలాగే అక్కడ ఉన్న మన డయాస్పోరాని కాపాడడం, ఖలిస్తానీ వాదం పెరగకుండా యాంటీ ఏదైతే ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని కంటైన్ చేయడం. ఎట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియాలో ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్ జనాభా పెరుగుతోంది. అండ్ ఆ జనాభా పెరిగింది అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ని, నేషనల్ ఇంటర్నేషనల్ పొలిటీషియన్స్ ని యాంటీ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ చేయడం మొదలు పెడతారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఫండింగ్ చేస్తే గనక వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో మనకి తెలిసిందే. సో ఇది జరగకుండా కట్టడి చేయడం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టర్మ్ గేమ్ మనం ఆడుతున్నాం. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మన బలం చూపించేసి మనం చేసే పరిస్థితిలో లేవు. ఓ రకంగా ఇప్పుడు డెంగ్ షాపింగ్ ఎలా అయితే హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైం అంటున్నారో మనం ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నాం అనమాట. సో లాంగ్ టర్మ్లీ ఏవైతే మన నీడ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఏ కంట్రీస్ తో అయితే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో అవి అలాగే ఉంటూ స్ట్రెంగ్తెన్ అవ్వడం, ఆ కంట్రీస్ కి వెళ్లే వేస్ ని మనం ఫోర్టిఫై చేసుకోవడం, అవి వాళ్ళు మనల్ని ఒక రిలయబుల్ పార్ట్నర్ గా అవ్వడం, అక్కడ మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడం ట్రేడ్ రూట్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే మోదీ గారు వెళ్తున్నారు. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండి. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కనుక ఇన్ని ఉన్నాయి. ఇండోనేషియాలో నికెల్ ఉంది, ఆస్ట్రేలియాలో కనుక చూస్తే లిథియం ఉంది, న్యూజిలాండ్ స్ట్రాటజిక్గా పసిఫిక్ రీజియన్లో ఇంపార్టెన్స్ ఉంది. ట్రేడ్ బలోపేతం చేసుకోవటం, మనం బలం పడుతుంతో పాటు మనకు సహకారం అందించే దేశాల కూడా బలాన్ని అందివ్వటం, స్ట్రాటజిక్గా ఆ దేశాల మీద చైనా కావచ్చు అటు నుంచి యుఎస్ కానీ దాడి చేయకుండా, ఒకవేళ దాడి చేసే పరిస్థితి వచ్చినా మనం వాళ్ళకి అండగా నిలబడటం. ఇంతకుముందు విధానంలో స్వల్పంగా మార్పు చోటు చేసుకుంది. ఇంతకుముందు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా ఉండేవాళ్ళం. మన సరిహద్దులు రాలేదు కదా, మన కంచెలేం కొట్టలేదు కదా, మన మనుషుల్ని ఎత్తుకుపోలేదు కదా అనేది. ఇప్పుడు అలాంటి ఆలోచన వస్తే ఆలోచించేవాడి, ఆ ప్రతిపాదన చేసేవాడు ఇంట్లోకి వెళ్ళి 4 బాది పీకి అవసరమైతే చంపేసి రావడానికైనా భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఈ మెసేజ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయట ప్రపంచానికి పంపిస్తున్నారు. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం కాబట్టి మీతో మేము ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం అనే విషయం కూడా సంకేతం ఇవ్వటం. ఇదంతా కూడా ఏంటంటే ఆయన నిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వ కార్యక్రమాలని ఖచ్చితంగా ఫాలో అవుతూ నిష్పక్షంగా ఆలోచించే వాళ్ళకి తెలిసే సత్యాలు. కొందరు మాట్లాడతారు అర్ధ సత్యాలు, వాళ్ళ కాళ్ళు పట్టుకోకపోతే ఏంది. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోవట్లా, పరస్పర అవసరాల దృష్ట్యా పరస్పరం మాట్లాడుకుంటున్నారు, సహకరించుకుంటున్నారు. యుద్ధం అనే దాంట్లో వినాశనం తప్పితే మరొకటి ప్రయోజనం లేదనే విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ గుర్తించాడో లేదో కానీ అమెరికన్ ప్రజలైతే గుర్తించారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత మంది స్నేహితుల్ని పెంచుకుంటూ వెళ్ళటం, చైనా లాంటి ఒక బలమైన సర్పాన్ని మనతో పాటు కలిసి వచ్చే చిన్న దేశాలు, చలిచీమల దేశాలు, ట్రంప్ దృష్టిలో అవన్నీ చలిచీమల దేశాలు, ఇవన్నీ వచ్చి ఆ బలమైన సర్పాన్ని చుట్టుముట్టి కాటేస్తాయి. ఏది చిన్న చిన్న చీమలు వచ్చి కాటేస్తాయి అన్నమాట. దానికోసం వివిధ దేశాలని సమీకరించుకుంటూ వాళ్ళకి కావాల్సిన సహకారం అందిస్తూ వాళ్ళ నుంచి మనం తీసుకోగల సహకారాన్ని తీసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో భాగంగానే మోదీ గారి పర్యటన 3 రోజులు. సరే, దీంట్లో ఆస్ట్రేలియా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టెండ్ వెర్షన్ ఆఫ్ ఖలిస్తాన్ ఈజ్ దేర్ రైట్ నౌ ప్రజెంట్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఈ క్రమంలో దానికి తగ్గట్టు అప్రమత్తంగానే ఉన్నారు. అన్ని అలర్ట్స్ మనం కనుక గమనిస్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఆ ప్రభుత్వం చెబుతోంది, మనము చెప్తున్నాం. కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మన ప్రధాని పర్యటన బ్రహ్మాండంగా జరగాలి, ఫలవంతంగా జరగాలి,
ఫ్రూట్ఫుల్ రిజల్ట్ భారతదేశం ఆ రిజల్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్పాన్సర్. థ్యాంక్ యూ అండి.